అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే అప్పటికిప్పుడు కన్నా మార్పులు ఏం కనపడి అంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వానికి ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న మార్పులు ఏమైనా కనబడుతున్నాయి? ఏమండి, సింపుల్ లాజిక్. ఒక బిల్డింగ్ కట్టే ఆయన నిన్న వచ్చాడు, చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆయన చెప్పాడు సిమెంట్ బస్తాకి 80 రూపాయలు 100 రూపాయలు తగ్గిపోయిందంట. సిమెంట్ బస్తాకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నే ఇక్కడే వచ్చి చెప్పాడు ఆయన. పక్కనే పని స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 100 రూపాయలు పెంచాడు ప్రభుత్వం ఎందుకు? అతని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం. అలాగే ఇసుక, ట్రాక్టర్ ఇసుక 3000 4000 కొన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 1500 2000 లోపు వచ్చింది. అంటే ఇది అభివృద్ధి కాదా? ఎప్పుడైతే పేద ప్రజలకు ఉపయోగపడతామో అదే అభివృద్ధి. ఏదో 14 అంతస్తులు 15 అంతస్తులు వాడికి ఇది సామాన్యులకి నిత్యావసర ధరలు పెరిగి చెప్తారు. పప్పు, ఉప్పు, ఆయిల్ రేట్లు అయితే పెరిగి చెప్తున్నారు కదా. గతంలో రేట్లు అయితే పెంచేశారని చెప్పి అన్నారు. కరెంట్ బిల్ పెంచారని చెప్పి బాదులే కార్యక్రమం చేసింది టీడీపీ పార్టీ. ఈరోజు అదే పరిస్థితి మరలా యూజర్ ఛార్జీలతో పేదవాడిని నడ్డి విరుస్తుందని టీడీపీ పార్టీ చెప్తారు. కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడే చెప్పాను కదండి, సిమెంట్ తగ్గింది, ఇసుక తగ్గింది, కరెంట్ రేట్లు అయితే పెంచే ప్రసక్తే లేదని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇంకే కావాలి ప్రజలకు? జగన్మోహన్ రెడ్డి 5-6 సార్లు పెంచాడు కరెంట్ రేట్లు. మనం పెంచామని చెప్పేసాం, ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కదా. ఇంకా ఏం పెంచాం మనం? దేని మీద కూడా ₹1 ఈ 9 నెలల్లో కానీ 8 నెలల్లో కానీ ఎక్కడా కూడా పెరగలేదు. ఇంకా తగ్గిస్తానికే ప్రయత్నిస్తున్నారు. అంటే ఇమాములకి మౌజాన్లకి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఇప్పుడు కొత్తగా టీడీపీ వచ్చిన తర్వాత కొత్తగా పెంచింది అయితే ఏం లేదు. గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పెండింగ్ ఇప్పుడు ఇచ్చారు ఈ 9 నెలల కాలంలో. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొత్తగా ఏమైనా ఇవ్వడం జరిగిందా? లేదండి. అసలు ఇదే విషయానికి సంబంధించి మౌజాన్లకి ఇమాములకి ఇచ్చే అమౌంట్ విషయంలో కూడా గౌరవేతనం కూడా హిందువులు దీని మీద కొంత ప్రచారం చేస్తున్నారు. మా హిందువులకు సంబంధించిన ధనాన్ని తీసుకెళ్ళి డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం ఏమిటి, ముస్లిమ్స్కి ఇవ్వటం ఏంటి, పాస్టర్లకు ఇవ్వటం ఏంటి అంటారు. ఏ దానికి టీడీపీ పార్టీ తరఫు నుంచి ఫస్ట్ పాయింట్, ఇమాం మౌజన్లకి ఏదైతే గౌరవ వేతనం పథకం ఉందో ఈ పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ చేశాడు. దానికి అన్ని పథకాలు ఆపేశాడు, కానీ ఇది కంటిన్యూ కొంతవరకు చేశాడు. చేసి 1 సంవత్సరం నుంచి వాళ్ళ అకౌంట్లో ₹1 కూడా వేయలేదు. ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో అది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయలేదు కాబట్టి దాని జోలికి మేము వెళ్ళట్లేదు, ఎక్కడా చెప్పలేదు. ఆ పెండింగ్లు కూడా వేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆ పెండింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడో అది కూడా మేము పూర్తి చేస్తున్నాం. ఇంకో మాట, ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఇమాముల మౌజన్లకి ఇచ్చే డబ్బు హిందూ దేవాలయాలు పెడుతున్నారు, మా సొమ్ముని ఎందుకు ఇస్తారు ముస్లింకి అని చెప్పండి. దీంట్లో ఈ మధ్యలో ఏమైపోయింది, ఎవరు ఇచ్చారు మీకు అధికారం అంటారు. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఇటు ముస్లిం మేధావులు కానీ పెద్దలు కానీ, అటు హిందూ మత మేధావులు కానీ పెద్దలు కానీ వాళ్లకు వాస్తవాలు తెలిసి ఏం జరుగుతుందో. కానీ కొంతమంది పేటీఎం గాళ్ళు వచ్చేసారు ఈ మధ్యలో. ఆ హిందూ సమాజం కానీ ఏ సమాజం అయినా, ముస్లిం సమాజం అయినా, ఎవరికైనా పేటీఎం గాళ్ళు వచ్చేసి కొంతమంది ముస్లింలో ఒక 2-3% మత కలహాలు రేపడం, మతాల మధ్య చిచ్చు పెట్టే మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి పేటీఎం గాళ్లకు హైర్ చేసుకొని పోస్టులు పెట్టి ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇప్పుడు దేవాలయ సొమ్ము, దేవాలయ హుండీళ్ళు వేసే ఎవరికి పోతుంది? అది దేవాదాయ శాఖ ఉందా? అమౌంట్ ఎలా ఉందో అలా దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖలో అమౌంట్ మొత్తం వెళ్తుంది. దేవాదాయ శాఖ నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ముస్లిం పిల్లలకి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్టు, పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, మసీదులకు డబ్బులు ఇచ్చినట్టు, లేదా మౌజాన్ ఇమాములకి డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా ఎక్కడన్నా చెప్పగలరా భారతదేశం మొత్తంలో? ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే ఏమవుతుందంటే నేను చెప్పొచ్చో లేదో కానీ దొంగే ముందు దొంగ అన్నట్టు అయిపోయింది ఈ రోజుల్లో. ఎలాగంటే మనం చూస్తే ఎక్కడ కూడా దేవాలయాల్లో ముస్లింలు ఎక్కడ కూడా ఉండరు, వెళ్ళరు కూడా. ఎందుకంటే ముస్లింలు అల్లాను నమ్ముతారు, మమ్మల్ని పుట్టించిన వాడు సృష్టికర్తను నమ్మే సమాజం ముస్లిం సమాజం. ఇప్పుడు హిందూ సమాజానికి డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ దేవుడి యొక్క ఆకృతి ఉంటుంది, ఇక్కడ మనకు అది ఉండదు. కాబట్టి అక్కడ దేవాలయాల్లో ముస్లిం సమాజం ఎవరు కూడా వెళ్ళరు జనరల్గా. ఏదైనా వ్యాపార సంస్థలు అక్కడ ఉంటే షాపులు 1-2 షాపులు ముస్లింలకు పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ పేటీఎం గాళ్ళు వచ్చేసి ఈ ముస్లిం ఇక్కడ వ్యాపారం చేయటం ఏంటి, ముస్లింలు ఇక్కడ షాపులు పెట్టుకోవటం ఏంటి అని కూడా రెచ్చగొడుతున్నారు. నేను సూటిగా వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను,
దేవాలయాల్లో దేవాలయ కమిటీల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఏ మతానికి చెందిన సంస్థలు ఉన్నాయో ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలని. నేను చంద్రబాబు నాయుడుకి హెడ్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో మాట ఏమొచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చింది. దాంట్లో కొత్త బిల్ మరి ఇక్కడ హిందూ దేవాలయాలకి ఒక చట్టం, ఒక న్యాయం, ఇక్కడ ముస్లింల వక్ఫ్ బోర్డ్కి ఒక న్యాయం మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగంటే ఏదైతే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉందో దాంట్లో 2 ముస్లిమేతరులను పెట్టాలంట. ఇక్కడైతే దేవాలయం ముందు ఒక షాప్ పెట్టుకొని ఏదైనా ముస్లిం బతుకు తెరువు 3 పూట్ల గడవని వాడు ఎవరన్నా చేస్తున్నారంటే ఆడిని మాత్రం షాప్ పెట్టనివ్వట్లేదు. కానీ వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో 2 హిందువుల్ని పెట్టమని చట్టం తెస్తుంది. అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డులో, అలాగే జిల్లా వక్ఫ్ బోర్డు. ఇది ఏం న్యాయం ఇది అంటే, ముస్లింలకు ఒక న్యాయం, హిందువులు ఒక న్యాయమా ఈ ప్రభుత్వాలు చేసి? అంటే ఇలా చేయడం వల్ల మతాల మధ్య కూడా విద్వేషాలు మొదలవుతాయి కదా. ఆ విద్వేషాలు మొదలు పెట్టాలనే ఈ విధానాలు తెస్తున్నారు. అలాగే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ వక్ఫ్ బోర్డులో వెళ్తుంది. దానికి స్టేట్ వక్ఫ్ బోర్డు ఉంది, సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఉంది, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంది. దాంట్లో ఆ అమౌంట్స్ వెళ్ళి మౌజల్ ఇమాములకు కానీ మౌజల్కి కానీ ఏదైతే ముస్లిం సమాజానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నారు. అలాగే నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. హజ్ యాత్ర ఉంది. హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తున్నారని ప్రచారాలు చేస్తారు ఈ పేటీఎం గార్డు. ప్రతి ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం కాదు, ఈ పేటీఎం గార్డు ప్రచారం చేస్తారు. మా సొమ్ము తీసుకెళ్లి ముస్లింల హజ్ యాత్రకు ఇవ్వటం ఏంటి అని. ఎక్కడా కూడా హజ్ యాత్రకు వేరే వాళ్ళ సొమ్ము తీసుకుని వెళ్ళేది మాత్రం ఇస్లాం చెప్పలేదు. హజ్ అనేది ఎవరి మీద కంపల్సరీ అంటే విధి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా ఇంటి నుంచి నేను మక్కాకు బయలుదేరి మక్కా నుంచి మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు నాకు స్తోమత ఉంటే నా మీద హజ్ విధి, హజ్ కంపల్సరీ. అంతేగాని నా దగ్గర ఒక 4 లక్షలు ఉన్నాయి, మీరు ₹1,00,000 ఇవ్వండి అడక్కునే వెళ్ళేది హజ్ మాత్రం ఎక్కడా లేదు. ఇస్లామిక్ ఫండమెంటల్స్లో హజ్ ఒకటి. ఇది పరిస్థితి. హజ్ ఎవరి మీద కంపల్సరీ అంటే, అతనికి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మక్కా వెళ్ళి మక్కా నుంచి తిరిగి విజయవాడ వచ్చే వరకు స్తోమత ఉండాలి. ఆ నెల 15 రోజులు అతని ఇల్లు కూడా, అతని భార్య పిల్లలు కూడా గడపడానికి ఉండాలి. స్తోమత ఉంటేనే హజ్ ఫర్జ్. ఇక్కడ ఈ ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ మేము హజ్ యాత్రికి ₹1,00,000 ఇస్తున్నామని ఒకసారి రద్దు చేస్తున్నాం. ఒకయ్యా మీరు ఇస్తే ఏంటి, రద్దు చేస్తే ఏంటి? ఇస్తే ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పెద్ద ప్రచారం అయితే నేను దాని మీదే చెప్తాను. విమానాల దగ్గర జెండా లోపటం మీ అందరికి పంపిస్తున్నాం, దాని మీదే పేద ముస్లిం ₹1,00,000 ఇచ్చారన్నారు, క్యాన్సిల్ చేశారు. ఆ ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీరు ₹1,00,000 మాకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం, మాకు అవసరం లేదు. మీరు ఏదైతే హజ్కు ఇక్కడ నుంచి మక్కా వెళ్తానికి ప్రభుత్వ రేట్ ఏదైతే ఉందో వెళ్తానికి తీసుకొని వస్తానికి 5 లక్షలు 5,500,000 ఏదో పెట్టారో దాంట్లో ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది అంటే, ధార్మిక కార్యక్రమానికి ముస్లింలు చేసే ధార్మిక కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం సంపాదించుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం. ఇది ఆలోచించాల్సిన విషయం. దాంట్లో నుంచి తీసి ₹1,00,000 సబ్సిడీ అని ఇస్తున్నారు. ఎలా సంపాదిస్తుంది అనేది కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మక్కా వెళ్ళి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే ఫ్లైట్ టికెట్ 35,000 to 45,000 ఉంటుంది. అదే హజ్కి వెళ్ళాలంటే సేమ్ విజయవాడ నుంచి మక్కా వెళ్ళాలంటే 1,60,000 1,70,000 అంటే ట్రిపుల్ అయిపోతుంది రేట్లు. మరి ఈ ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్. అంటే మేము కూడా చెప్పాలా, మా హజ్కి వెళ్ళే దాని మీద వచ్చే ఇన్కమ్ హిందూ సోదరులు ఖర్చు పెడతా? ఎప్పుడు ఇటువంటి చిల్లర మాటలు, ఇటువంటి చేష్టలు మనం చేయకూడదు, చెప్పకూడదు. ఎందుకంటే ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది హిందూ ద్వారా అవని, ముస్లిం ద్వారా అవనివ్వండి, క్రైస్తవుల ద్వారా అవనివ్వండి, సిక్కుల ద్వారా అవనివ్వండి, అది ఏదైతే ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది జాతీయం, అది అందరికీ సమానం. అది అంతేగాని మా సొమ్ము తీసుకొని మీకు ఇస్తున్నాను, మీ సొమ్ము తీసుకొని మాకు ఇస్తున్నాను చెప్పడం అనేది పచ్చి అబద్ధాలు. ఇది ముస్లింలపై ఏదో వ్యతిరేకత క్రియేట్ చేయాలని కొంతమంది చేస్తున్న ప్రచారం ఇది.